ఈరోజు లోకంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. సంఘమునకు ఏ పేరుండాలి? ఏ పేరుంటే ఆ సంఘము నిజమైన సంఘము, లేదా దేవుడు కోరుకున్న సంఘము. ఏ పేరు పడితే ఆ పేరు సంఘానికి పెట్టకూడదు. ఎందుకు అంటే ఆ సంఘము ఆ మనుషులది కాదు. పోనీ నీ సొంతం అనుకోండి, నీ ఇంటికి నువ్వు పేరు పెట్టుకోవచ్చు. పెడతారు పైన రామ నిలయం అంటారు. ఆ రామ అనే వ్యక్తి యొక్క నిలయం, ఇంటి మీద పేర్లు చూస్తుంటాం మనం, డాబా ఇల్లు మీద. పలానా వ్యక్తి కట్టుకున్నాడు కనుక ఆ వ్యక్తి పేరు పెట్టుకున్నాడు, తప్పు లేదు. మనుషులది కాదు, సేవకులది కాదు, దైవజనులది కాదు, సంఘము క్రీస్తు ప్రభువుది. ఈ మాటలు వింటున్నప్పుడు ఇది ఇతర సంఘాలను కించపరచడం కాదు. రకరకాల పేర్లు పెట్టుకున్నటువంటి అనేక మంది క్రీస్తు సంఘంలో లేదా సంఘంలో కొనసాగుతున్న అనేక మంది సహోదరులు వెలుపలు ఉన్నారు, ఆయా సంఘాల వాళ్ళు. కాబట్టి ఇది ఏ సంఘాన్ని కించపరచడం కాదు, ఏ సంఘాన్ని అవమానించడం కాదు. ఏ సంఘానికైనా ఏ పేరు ఉండాలో మాత్రమే గ్రంథాన్ని బట్టి మాట్లాడతాను. గ్రంథమును బట్టి మాత్రమే నా మాట ఉంటుంది. గ్రంథాన్ని బట్టి ఈ మాటలు చాలామంది స్వీకరించరు. స్వీకరించలేని వారి పరిస్థితి మనం ఏమీ చేయలేము. కానీ హృదయపూర్వకంగా ఆలోచన కలిగినప్పుడు గుండె మీద చేయి వేసుకుని ఏ పేరు మంచిదో నిజంగా ఆ వ్యక్తి ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఏ పేరు పెట్టాలో మనసుకు అర్థమవుతుంది. ఇప్పుడు అనేక రకాల పేర్లు పెట్టుకున్నటువంటి మనుషులు లోకంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, సంఘమునకు ఏ పేరు ఉండాలి? సంఘమునకు ఏ పేరు ఉండాలి? సంఘమునకు పేరు చాలా ప్రాముఖ్యమైనది. సంఘమునకు పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే అది నీ సొంత సంఘం కాదు. చాలామంది ఎలా భావిస్తారంటే తన సొంత సంఘంగా భావిస్తారు. మీరు అలాంటి వాళ్ళు ఉన్నారు. సంఘము నాది అంటాడు. సంఘము నాది. నీకోసం అంటే సంఘం కోసం నువ్వు ప్రాణం పెట్టావా? సంఘం కోసం నువ్వేమైనా ప్రాణం పెట్టావా సంఘం నీది అనడానికి? ఒకవేళ నువ్వు ఒక సేవకుడిగా అనేక మంది మనుషులు నీ ద్వారా దేవుడు ఆయన సంఘానికి పిలుచుకోవచ్చు, బలపరచచ్చు. కేవలం నువ్వు సేవకుడు మాత్రమే, దైవజనుడు మాత్రమే, అంత మాత్రాన నీ పేరు పెట్టుకోకూడదు. నీ పేరు పెట్టుకోకూడదు. ఆఖరికి అపోస్తలుడైన పౌలు, లోకంలో సేవకులు గొప్పోడా, అపోస్తలుడైన పౌలు గొప్పోడా? అది అందరూ అంగీకరిస్తారు కదా. ఇప్పుడు లోకంలో నాలాంటి పరిచయం చేసే సేవకులు చాలామంది ఉన్నారు. నాకన్నా గొప్పోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలుతో పోల్చుకుంటే వాళ్ళెవరూ పెద్ద గొప్ప కాదు. ఇది అందరూ అంగీకరిస్తారు. పౌలు గారితో పోల్చుకుంటే ఏ సేవకుడు కూడా కనబడరు. అలాంటి పౌలే నా పేరు ఉండకూడదు అన్నాడు. నా పేరు సంఘానికి ఉండకూడదు. పౌలు గారు చేస్తే నిజంగా ఆయన ఒక హక్కు ఉంది. ఎందుకంటే చాలా సంఘాలు కట్టాడు, కానీ ఆయన పేరే పెట్టుకోలేదు. అది నిజంగా మనసులో పెట్టుకొని ఆలోచిస్తే ఈరోజు సంఘం మనుషుల పేర్లు, పట్టణాల పేర్లు, కొండల పేర్లు, పండుగల పేర్లు, ఆఖరికి దైవజనులు ఎవరైతే సేవ చేశారో గొప్ప వాళ్ళే ఉన్నారు లోకంలో, కాదనడం లేదు నేను. పెద్ద పెద్ద సేవకులే ఉన్నారు, కాదను నేను. కానీ సేవకుడిగా నీ పేరు పెట్టుకోకూడదు. అది సంఘానికి పేరు పెట్టడం సబబు కాదు. అది మంచిది కాదు. అది దేవుడు కోరుకున్న పేరైతే కాదు. కనుక ఈ రోజున ఆనాడు సంఘాలు చూడండి, కొన్ని సంఘాల పేర్లు రాశాను నేను ఇక్కడ. కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. క్రీస్తు సంఘము అనేది ఎప్పుడు ఏర్పాటు జరిగింది అంటే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత క్రీస్తు శకం 33, సుమారుగా క్రీస్తు శకం 33లో క్రీస్తు సంఘం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆర్సీఎం వాళ్ళు స్టార్ట్ చేశారు. రోమన్ క్యాథలిక్స్ వింటారు మీరు, రోమన్ క్యాథలిక్స్. వీరు సుమారుగా క్రీస్తు శకం 606, 33లో క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. తర్వాత ఈ ఆర్సీఎం వాళ్ళు వచ్చారు. మనుషులే. రోమన్ క్యాథలిక్స్ మిషన్, ఆర్సీఎం. ఈ రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటే 606లో స్టార్ట్ చేశారు. తర్వాత లోదరన్ వచ్చాడు. బాప్టిస్ట్కి రాశాను నేను, లోదరన్ మార్టిన్ లోదర్ అని ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన సుమారుగా క్రీస్తు శకం 1500లో ఆయన స్టార్ట్ చేశాడు.
మార్టిన్ లూథర్, అది లూథరన్ సంఘం. బాప్టిస్ట్ సంఘాన్ని క్రీస్తు శకం 1600లో స్టార్ట్ చేశారు. మెథడిస్ట్ అనేది 1700. పెంతుకోస్తు విన్నారా? మా పెంతుకోస్తు సంఘం విన్నారా? పెంతుకోస్తు అనేది ఒక పండగ. పెంతుకోస్తు సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి చార్లెస్ స్కాట్ అన్నాడు ఒక ఆయన. ఆయన 1900లో స్టార్ట్ చేశాడు చూడండి. అలాగే బైబిల్ మిషన్ రాజమండ్రి, ముంగమూరు దేవదాసు, ఆయన దేవదాసు గారు, ఆయన బైబిల్ మిషన్లో స్టార్ట్ చేశాడు. భక్త సింగ్ ఫెలోషిప్, గొప్ప వ్యక్తే భక్త సింగ్ గారు. హెబ్రోన్ సహవాసం అంటారు, ఈయన కూడా భక్త సింగ్ ఫెలోషిప్, ఆయన నామాన్నే సంఘం స్థాపించబడింది 1938లో. యేసు పిలుచుచున్నాడు దినకరన్ గారు. ఇలా అనేక మంది సంఘాలు ప్రారంభించారు. అయితే ఏ పేరు సంఘానికి ఉండాలి? లోథరన్ అనేది ఒక వ్యక్తి పేరు. మార్టిన్ లూథర్, ఆయన పేరు మీద సంఘం స్టార్ట్ చేసేసారు. మార్టిన్ లూథర్. బాప్టిస్ట్ ఒక పేరు. అలాగే పండగ, బైబిల్ మిషన్స్, భక్త సింగ్, యేసు పిలుచుచు. అంటే ఏ పేరు అనేది సంఘానికి ఆపాదించాలి అంటే మనుషుల పేర్లు కాదు, పట్టణాల పేర్లు కాదు, కొండల పేర్లు కాదు. కల్వరి చర్చ్ విన్నారా? కల్వరి అంటే కల్వరి ఏంటి? సిలువ, యేసుప్రభు సిలువ వేసిన స్థలం కల్వరి, కొండ మీద. ఆ పేరు పెట్టేశారు. కొండల పేర్లు, పండగల పేర్లు, దైవజనుల పేర్లు వచ్చేసాయి ఇవన్నీ కూడా. కానీ ఈ సంఘానికి పేరు ఆధ్యాత్మికంగా క్రీస్తునందు ఏ పేరు ఉండాలో దేవుడు కొన్ని కారణాలు చూపించాడు గ్రంథంలో. ఆ కారణాలు బట్టి మాత్రమే సంఘానికి పేరు ఉండాలి. మీరు అనొచ్చు, ఒకవేళ చివరిలో అడగండి నాకు, ఏ పేరైతే ఏంటి అని అడిగితే ఆ మధ్యలో చెప్తాను నేను. ఏ పేరైతే ఏంటి అంటే భర్తలు మారిపోతారు. ఒక వ్యక్తి పేరు భార్య తన భర్త పేరు చెప్పుకోవడం గౌరవం. వేరే భర్త పేరు పెట్టుకోండి, అక్కడ అసహ్యంగా ఉంటుంది. అది మీకు అనిపిస్తుంది లోకంలో, అది అసహ్యంగా అనిపిస్తుంది. అమ్మ నీ భర్త పేరు అంటే వేరే ఆయన పేరు చెప్తావేంటి? నా భర్త క్రీస్తు అంటాం అంతే. నా భర్త లూథరనా? లూథరా అంటే సంఘానికి ఆ పేరు పెట్టారంటే అర్థం ఏంటి? నీ భర్త ఆయన. అది ఎంత అవమానకరంగా ఉంది దేవుడికి, ఎంత అవమానకరం. అందుకోసం ఈరోజు వేయబడినది తప్ప, మరొకసారి చదువుదాం ఈ మాట, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. అంటే పునాది ఆల్రెడీ వేయబడింది. వేసిన పునాది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆయన రాయి వేసేసాడు, ఆయన పునాది వేసాడు. ఇప్పుడు పునాది యేసు ప్రభు అయితే ఆ పునాది మీద నువ్వు కట్టుకుంటూ రావాలి, అంతేగాని పునాదిని మార్చకూడదు. పునాదిని మార్చడం అంటే పేరు మార్చడం అంత తేలికైపోయింది ఈ రోజున. పునాది మారకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు, పౌలంతటి గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. యేసు ప్రభు తర్వాత పౌలంతటి గొప్ప భక్తుడు ఎవరు ఉండరు. అలాంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అమ్మ జాగ్రత్త ఎందుకు చెప్పాడో తెలుసా అమ్మ? పునాది వేయబడింది, క్రీస్తు పునాది మీదే నువ్వు కట్టాలి. జాగ్రత్త, నీ పేరు ఎట్టేసుకుంటావు. ఎందుకంటే 10 మందిని సంపాదించుకుంటే ఇతను చాలా హైగా ఫీల్ అవుతాడు. 100 మంది ఉన్నారు నాకు, 1000 మంది ఉన్నారు నాకు, 5000 మంది మనుషులు చూడగానే మనసులు మారిపోతాయి. వీళ్ళందరినీ సంపాదించింది నేనే అంటాడు. నిజంగా దేవుడు వాళ్ళని ఆకర్షించకపోతే మీరు సంఘానికి వస్తారా? క్రీస్తు మిమ్మల్ని ఆకర్షించకపోతే, దేవుడు మిమ్మల్ని ఆకర్షించకపోతే మీరు సంఘానికి వస్తారా? రారు. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు సంఘానికి రారు అన్నాడు యోహాను గారు. రారు. అలాంటప్పుడు 11వ వచనం చూడండి, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది ఎవరు? యేసుక్రీస్తే. అందరూ జాగ్రత్తగా విందాం, ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ఏదైనా పెట్టుకుంటామో అనడానికి అవకాశం లేదండి. ఒకవేళ అలా పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఒక్కసారి మీరైనా మనమైనా ఏ సంఘానికి వస్తున్నామో ఆ సంఘానికి ఉన్నటువంటి ఈ పేరు యొక్క ప్రాముఖ్యత మనకి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను అంతే.
పునాది యేసుక్రీస్తే. చూడండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. అంటే పునాది మీద కడితే అమ్మ ఏమొస్తుంది నాకు, అంతేగాని ఆ పునాదే నేనైపోతే జీతం పోద్ది. పునాది యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తున్న పునాది మీద ఏ సేవకుడైనా కట్టాలి. అది నేనైనా ఎవరైనా భవిష్యత్తులో, లేదా అనేక మంది సేవకులు లోకంలో వారైనా పునాది మీద నువ్వు కట్టుకుంటూ వెళ్ళు. పునాది మాత్రం మారకూడదు, ఆ పునాది పేరు మాత్రం మారకూడదు. ఎందుకంటే జీతం ఇస్తాడు ఒక రోజున. అయ్యా ఇగో క్రీస్తు సంఘం అనే పేరు మీద పునాది ప్రభు వేశారు, ఆ ప్రభువులో ఇలా కట్టుకుంటూ వచ్చాను. అక్కడ ఒక మాట అన్నారు చూసారా, 14, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. అంటే పని ఏమవ్వాలి, నిలబడాలి, కూలిపోకూడదు. ఎవరి పని కూలిపోద్ది అంటే సొంత పేర్లు పెట్టుకుంటే పని కూలిపోద్ది. గ్రంథములో లేకుండా, దేవుడు చెప్పింది కాకుండా వేరే పేరు పెట్టుకుంటే ఆ సంఘం కూలిపోద్ది ఒక రోజున. దానికి జీతం రాదు, నువ్వెంత పరిచర్య చేసినా. ఎప్పుడు కూడా సేవకుడు మహిమపరచబడకూడదు, సేవకుడు గొప్పగా ఫీల్ అవ్వకూడదు. దేవునికే మహిమ ఆపాదించాలి, క్రీస్తు ప్రభువే మహిమ పొందుకోవాలి. సేవకుడు సేవకుడే. ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయంలో ఉన్నాం కనుక 6వ వచనం, 3:6, లేదంటే 4 నుంచి చదువుదామా ఒకసారి. 4 నుంచి, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? తర్వాత పౌలు ఎవడు? పరిచారకులే కదా. చూసారమ్మా, ఈ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. ఆయన ఏమన్నాడు? పౌలు ఎవడయ్యా, ఆయన ఎవడు అని అనుకుంటాడమ్మా. ఎవడో తన మర్యాదను తగ్గించుకోడు, ఎవరు తన మర్యాదను తగ్గించుకోరు. కానీ పత్రిక రాసింది పౌలు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు అని అంటున్నాడు. అంటే నేను ఏమాత్రం వారిని, నేను ఒక పరిచారకుణ్ణి. ఇంకా చూడండి కిందకి, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. ముత్యాల గారు కొంతమందిని కష్టపడ్డారు, ఇక్కడ కొంతమందిని నాటడానికి కష్టపడ్డాడు. అంటే మొట్టమొదటిగా నాటారు ఆయన, నాటిన తర్వాత కొంతమంది అలా వచ్చారు. అయితే ఈ నాటబడిన పరిస్థితి ఎవరంటే ముత్యాల గారు చేశారు. ప్రారంభంలో ఆయన నాటాడు, నేను నీళ్లు పోస్తున్నాను. నాటింది ఆయన, నేను తర్వాత వచ్చాను. నేను కూడా ఏం సాధించలేదు, నేనే పెద్ద గొప్పవాడిని కాదు. నేను నీళ్లు పోస్తున్నాను, నాకు అప్పగించిన పనిగో నేను నీళ్లు పోస్తాను అంతే, ఏదో వాక్యం అందిస్తున్నాను. అందుకే పౌలంతటి గొప్పవాడే. పౌలెవడు, అపోల్లో ఎవడు? మేము పరిచారకులు. ఒక ఆయన కట్టాడు, నిలబెట్టాడు, తర్వాత వాళ్ళు వచ్చి ఆ నీళ్లు పోసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. అలాంటప్పుడు పౌలు గారు పేరు పెట్టుకోవడానికి కష్టపడతాడమ్మా, పౌలు పేరు. తర్వాత చూడండి, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. తర్వాత 6వ వచనం, వృద్ధి కలుగు చేసిన వాడు అంతే. ఎప్పుడు వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. సేవకులు సేవకులే, నువ్వు పని చేయడం వరకే, అంతేగాని నా పేరు ఎప్పుడు సంఘానికి ధరించుకునే ఆలోచన ఎప్పుడు రాకూడదు. నేనే కట్టాను, నేనే సాధించాను, నేనే సంపాదించాను. నువ్వు ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు అంతే. ఆ పని నీకు ఇచ్చినందుకు నీకు జీతం ఇస్తాడు ఒక రోజున. అంతేగాని సంఘమునకు నా పేరు పెట్టుకోవాలి, మనుషుల పేర్లు పెట్టుకునే ఆలోచన ఎప్పుడు ఏ మనిషికి రాకూడదు, ఏ సేవకుడికి రాకూడదు. ఒకవేళ నువ్వు గొప్పగా సేవ చేయొచ్చు భూమి మీద, కరెక్టే, నీ సేవ గొప్పగా ఫలించవచ్చు. అయినా సరే క్రీస్తు ప్రభువుకి ఆయన నామమే ధరించుకోవాలి, సంఘానికి ఆయన నామమే ఉండాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి. అందుకే సంఘముపై సొంత హక్కు, నెంబర్ 1, సంఘముపై ఏముంది? ఈయనకి సొంత హక్కు కలిగిన వాడు. చూడండి మత్తయి సువార్త 16:18లో ఈ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురు, ఈ బండ ఉంది చూసావా, ఈ బండ మీద ఎవరి సంఘం? నాది. నాది అమ్మ, నాది అనడంలో ఎంత అర్థం ఉంది మీరు ఆలోచించండి. ఈ వస్తువు నాది అంటే మీది ఎవరిది కాదురా బాబు అని చెప్పడం. మీది ఎవరిదే కాదు భూమి మీద, ఇది నాది, నా సొంతం. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అలాంటప్పుడు నా సంఘము అంటే హక్కుదారుడు ఎవరు? ఆయనే. సంఘమునకు శిరస్సు క్రీస్తు కదా. ఇప్పుడు సంఘము శరీరం అన్నాము. ఇప్పుడు ఈ శరీరానికి క్రీస్తు శిరస్సు అయితే ఆయన పేరే ఉండాలి, అవునా? ఇంటికి ఎవరైతే పెద్ద ఆయన పేరే మనకు బయట చెప్తారు, ఆయన పేరే బయటకు వస్తుంది. మనుషుల పేర్లు రావడానికి అవకాశమే లేదు. ఈ బండ మీద నా సంఘము అన్నాడు. అందుకే నా సంఘం, సంఘము పైన సర్వ హక్కులు కలిగిన వాడు ఈయన. ఆయన కట్టుకున్నాడు. ఆయన కట్టకపోతే ఎవరండి ఇక్కడికి వస్తారు? మీరు రారు, నేను రాను. నిజంగా క్రీస్తు ప్రభు నన్ను ఆకర్షించకపోతే, తండ్రి నన్ను ఆకర్షించకపోతే నేను ఇక్కడికి రాను. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 44 చూస్తారా? యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంటే ఎవరైనా సంఘానికి వచ్చారంటే అది సేవకుడు గొప్పతనం కాదు. సేవకుడు చేసి ఉండొచ్చు పరిచర్య, కానీ ఆకర్షించేది ఎవరు? దేవుడు. ఆయన మనసును ఆకర్షించాలి. నేను దేవుడిని నమ్ముకోవాలి అని మీకు అనిపించిందంటే మిమ్మల్ని ఎవరు ఆకర్షించారని అర్థం? దేవుడు ఆకర్షించాడు, మీరు ఇక్కడికి పిలువబడ్డారు. అంతేగాని సేవకుడు కాదు. సేవకుడు మధ్యవర్తి అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆకర్షించాలి. అందుకే నన్ను పంపిన తండ్రి ఆ వ్యక్తిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని ఆకర్షించింది దేవుడు. ఆయనే కనబడాలి, సేవకుడు హైలైట్ అవ్వకూడదు. ఇక్కడ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే సేవకులు హైలైట్ అవుతున్నారు. ఇంకొక మాట చెప్పమంటారా? గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు పక్కన పెడతారు, సేవకుడు మాట పక్కన పెట్టరు. సేవకుడు చెప్పిందే చేస్తారు. అదేంటమ్మా గ్రంథంలో అలా లేదంటే మా సేవకులు చెప్పారండి, అవునా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సేవకుడు హైలైట్ అయిపోయాడు, దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. మహిమ సేవకుడు కూడా ఎవరికి ఆపద? అమ్మా మీరు దేవుడినే చూడండి, మీరు క్రీస్తునే చూడండి. సేవకుడు గొప్పవాడు అవ్వకూడదు. సేవకుడు ఎప్పుడూ హైలైట్ కాదు. ఆయన ఎప్పుడూ దాసుడే, ఆయన ఎప్పుడూ బానిసే, ఆయన ఎప్పుడు దేవునికి సేవ చేసేవాడే తప్ప నేను దేవుని మీద మహిమ తెచ్చుకునేవాడిగా ఉండకూడదు. అంటే మహిమ గౌరవం గొప్ప ఆయనకే అన్నాడు కదా. మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెల్లాలి? దేవుడికే. ప్రార్థన చేస్తాం, అలా ప్రార్థన చేస్తాం, కానీ నన్ను గుర్తించకపోతే ఎవరు ఒప్పుకోరు మనుషులు. గుర్తింపు కోరుకునే క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. అధికారాన్ని గుర్తుపెట్టుకోవాలి, హోదాని గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో నన్ను ఎవరు పట్టించకపోతే తట్టుకోలేరు. కాబట్టి ఈ రోజున తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తేనే ఈరోజు సంఘానికి రాగలం. కాబట్టి సంఘం ఆయనది, నా సంఘం అనేసాడు ఆయన. నాది అంటే పౌలు గారిది కాదు, అపోల్లోది కాదు, పేతురు సంఘం నీది కూడా కాదు. అందుకే పేతురుతో అన్నాడు, ఈ బండ మీద మన సంఘం అనలేదు, నా సంఘం కడతానంతే, దానికి నువ్వు నీ వంతు పాత్ర నువ్వు చేయాలంతే. ఈరోజు అపోస్తులు అందరూ కూడా ఒక పాత్రలు, దేవుని సంఘాన్ని లోకానికి పరిచయం చేయడానికి ఒక పాత్రలుగా వాడబడ్డారు. అందులో ఈరోజు ఉన్నటువంటి సేవకులు కూడా పాత్రలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన పాత్ర పోషించి సంఘం మీద పేర్లు మార్చేశారు. కాబట్టి మొట్టమొదటిగా సంఘంపై సర్వ హక్కులు కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఏ నామం ఉంటే మంచిది మీరు ఆలోచించండి. నేను లాస్ట్లో చెప్తాను, మీరు ఆలోచించండి. సంఘం మీద సర్వ హక్కులు కలిగి నా సంఘం అన్నాడంటే ఇది నా ఇల్లు అంటే మీరు వచ్చి నా ఇల్లు అండి అంటే ఊరుకుంటారేంటి? మనం లోకంలో మీరేమో కష్టపడి కట్టుకున్నారు, మీ ఇంటి మీద పేరు పెట్టుకున్నారు, మీదేంటండి ఇల్లు నాదంటే కొడతాడు. ఇల్లు నీదా? నాదని చెప్పాను కదా అని అంటాడు లోకంలో. నా సంఘము అన్న తర్వాత లేదండి మా సంఘం అని అంటే మనుషుల సంఘాలు ఎప్పుడు కాదు. మనుషులు ఉంటారు పోతారు. అమ్మ అంతేనా? నేను ఉంటాను పోతాను. సంఘం స్థిరంగా ఉంటుంది. మనుషులు వస్తారు వెళ్ళిపోతుంటారు అంతే. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో వారు పరిచయం చేసి వెళ్ళిపోతుంటారు అంతే. సంఘము దేవునిది, సంఘము ఆయనది, క్రీస్తు ప్రభువుది. నెంబర్ 2, సంఘము తన రక్తంతో కొన్నాడు. ఎందుకు సంఘానికి ప్రభువు పేరు ఉండాలి? ఎందుకు ప్రభువు పేరు ఉండాలి అంటే మొట్టమొదటి సర్వ హక్కులు ఆయనవే అన్నాడు, నాది అన్నాడు సంఘం. ఇది మొదటి కారణం. 2,
సంఘాన్ని తన రక్తంతో ఏం చేశాడు ఆయన? కొన్నాడు. ఎందుకంటే పౌలు గారి రక్తం అమ్మా? కాదు. పోనీ భూమి మీద సేవ చేస్తే ఎవరైనా సేవకుల రక్తమా? కాదు. ఈరోజు సంఘంకి వచ్చిన మీరందరూ కూడా ప్రభువు తన రక్తంతో కొన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28. అందరూ మనసు పెట్టి ఆలోచించండి. నేను ఎవరిని కూడా మరొకసారి చెప్తున్నాను, కించపరచడం, అవమానించడం కాదు. ఉన్నదేంటో గ్రహిద్దాం అంటున్నాను అంతే. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, మళ్ళా చూడండి, తన అన్నాడు. దేవుడు తన స్వరక్తమి, దేవుడు అంటే కిందన ఫుట్ నోట్లో 4 అంకి వేసి ఏమి రాయబడి ఉంది? అనేక ప్రాచీన ప్రతులలో ప్రభువు. ఇప్పుడు ప్రభువు అని పెట్టి చదువుతాను. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. అమ్మ ఏమన్నాడు మళ్ళా? తన సంఘము అంటే సంఘం మనుషులది కాదు, సంఘం ఎవరిది కాదు. అందుకే నా రక్తం పెట్టి కొన్నాను. ఈరోజు కల్వరి సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడ్డాడు. పాపము క్షమాపణ చేసుకొని పాప క్షమాపణ ద్వారా సంఘంలోకి ప్రవేశించాం మనందరం బాప్తిస్మం ద్వారా. ఇప్పుడు కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరి రక్తంలో కడగబడ్డారు? క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. అంటే ప్రభువు తన స్వరక్తం ఇచ్చాడు. స్వరక్తం అంటే సొంత రక్తం. ఎంత రక్తం ఏరులై పారిందో ఆలోచించండి హృదయపూర్వకంగా. ఒకసారి ఆ సిలువ వేసినప్పుడు ఊహించండి. 6 గంటలు, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, సుమారు 6 గంటలు కల్వరిలో నలిగిపోయాడు. శరీరాన్ని దున్నేశారు. రక్తపు ముద్దలు ఏరులై, రక్తం ముద్దలు పడుతూ ఉంటే, రక్తం ఏరులా పారుతూ ఉంటే, ప్రవహిస్తూ ఉంటే, ఎంత ప్రవహించినా ఆ రక్తంతో కొన్నాడు ఈరోజు సంఘాన్ని. ఒక వ్యక్తి ఒక వస్తువు కొంటే చూడండి, ఆ వస్తువు నాది అంటాడు వాస్తవానికి. ఎందుకంటే ఇది నా కష్టార్జితం అంటారు. మరలా అది కూడా, ఈ ఇల్లు నా కష్టార్జితం అండి, చూసుకొని మురిసిపోతుంటాం మనం. ఈ ఇల్లు నా కష్టార్జితం, ఇగో నా కష్టం పెట్టి నేను కొన్నాను అంటే ఎంత చూడండి, కష్టంతో కొన్నాడు. తన ప్రాణమే పెట్టేశాడు సంఘం కోసం. అలాంటప్పుడు పేరు ఆయనదే ఉండాలి, పేరు ఆయనకే రావాలి, మనుషులకి రాకూడదు. మీరు ఊహించండి, ఆలోచించండి మనస్ఫూర్తిగా. ప్రాణం పెట్టిన వ్యక్తి విలువ పెట్టి, మరలా మనకు ఒక మాట చెప్పాడు, కొరింథీ పత్రికలో ఉంటుంది 6:20. 1 కొరింథీ 6:20లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటాడు. అంటే మీరందరూ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు విలువ పెట్టి కొనబడ్డారు. ఏ విలువ? దేనికి విలువ? యేసుప్రభు రక్తానికి విలువ, క్రీస్తు ప్రభు రక్తానికి విలువ. కాబట్టి విలువ పెట్టి తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి తన సంఘానికి కొనుక్కున్న వారికి హక్కు ఉంటుందా ఉండదా? హక్కు ఉంటుందా ఉండదా? ఉంటుంది. పట్టాలు కూడా చూపిస్తాం. ఏంటి మీదే? ఏదిరా? ఇగో నా పట్టా చూడండి, నా పేరు, పాస్బుక్ చూడండి, ఈ పాస్బుక్ మీద నా పేరు ఉంది. ఇప్పుడు ఎవరంటారు నాది కాదని? పరిపూర్ణమైన హక్కు కలిగిన వాడు, రక్తం పెట్టినవాడు, రక్తంతో మనుషులను కొన్నవాడు ఆయనే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఎవరో కాదు, యేసుప్రభు గురించి చెప్పబడిన మాట. గ్రంథాన్ని తీసుకుని ముద్రలు విప్పడానికి యోగ్యుడెవరు? యేసుప్రభు. నీవు వధింపబడిన వాడవై, అమ్మ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు. దేవుని కోసం మనుషులు ఎవరు కొన్నారు ఈ భూమి మీద? పలానా వ్యక్తి, 1, 2, 3, 4 అంటే దేవుని కోసం కొన్నాడు. కొనే వ్యక్తి ప్రభువు కొన్నాడు, నన్ను కొనుక్కున్నాడు. నా మీద హక్కులన్నీ ఆయనకే ఉన్నాయి, ఆయన పేరే ఉండాలి. ఇల్లు కొనుక్కున్నాడు, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉంటాయి? మా పక్కింటోడి పేరు ఉంటుందా? కొనుక్కున్నది నేను. ల్యాండ్ ఎవరి మీద పేరు మీద ఉందండి అంటే, ల్యాండ్ నేనే కొన్నానండి, ల్యాండ్ పేరు మీ పేరు రాసుకోండి అని అంటానమ్మా. అమ్మ మీ పేరు రాసుకోండి. ఎవరు ల్యాండ్ డాక్యుమెంట్స్ వాళ్ళ పేరే ఉంటుంది, పక్కోళ్ళ పేరు ఉండవు. ఇది ఎంత వాస్తవమో సంఘము అనే ల్యాండ్, సంఘము అనే డాక్యుమెంట్, ఈ సంఘము కొన్నది ఆయన. ఎలా కొన్నాడు? తన రక్తమిచ్చి కొన్నాడు. ఆయన పేరే ఉండాలి, ఆయన పేరే ఉండాలి. ఎందుకంటే మనం జనరల్గా ఆలోచిద్దాం, కొన్న డాక్యుమెంట్ మీద నీ పేరు ఉండకపోతే అసలు మామూలు ఊరుకుంటామేంటి మనం? పడుకోకుండా ఎన్ని తిరుగుతాము, ఎంతమంది దగ్గరికి వెళ్తాము? ఎందుకంటే నేను కొనుక్కున్నాను, పేరు లేదు, నా పేరు లేదు, నా పేరు ఉండాలి, నా పేరు ఉంటేనే నాకు చెందుతుంది అని ఎంత ఆతృత పడతావో.
క్రీస్తు రక్తంతో కొన్నప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా ఆయన అడగలేదు. కానీ దేవుని సంకల్పాన్ని బట్టి ఏ పేరు ఉండాలో మీరు ఊహించండి. దేవుని యొక్క ఆలోచన బట్టి ఏ పేరు ఉండాలో మీరు ఊహించండి ఒకసారి. ఆయన పేరే. నెంబర్ 3, సంఘమునకు ప్రభు ఏమై ఉన్నాడు? కరెక్ట్. సంఘమునకు ప్రభు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22, 23 ఒకసారి చదువుకుందాం చూడండి. ఎఫెసీ 1వ అధ్యాయం 22, 23. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. అమ్మ, దేవుడు నియమించాడు. ఎవరిని అంటే దేవుడు నియమించాడు యేసు ప్రభుని. ఎలా? సంఘమునకు శిరస్సుగా నియమించాను. 23, ఆ సంఘము ఆయన శరీరము అన్నాడు. చూసారా? అంటే దేవుడే ఈ లోకంలో ప్రాణం పెట్టింది. దేవుడు ఆలోచించాడు. ప్రాణం పెట్టింది ఎవరు? నా కుమారుడు పెట్టాడు. నాన్న నీ పేరే ఉండాలి, నిన్నే నేను నియమించాను. దేవుడు నియమించాడు శిరస్సుగా. సంఘానికి శిరస్సుగా నియమించింది దేవుడు. ఎందుకు దేవుడు తన పేరు పెట్టుకోలేదు? దేవుడు సంఘం అనొచ్చు కదా. నా కోసం కాదు, నేను ఎవరినైనా పంపించాను భూమి మీదకి? నా కుమారుడిని. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన పేరే ఉండాలి. దేవుడు కూడా చూడండి, సంఘమునకు శిరస్సు నువ్వే. సంఘమును క్రీస్తుకు శిరస్సుగా నియమించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం సుమారుగా 18లో కూడా ఇలాగే ఉంటుంది. 1:18 కొలస్సీ 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. అమ్మ, శిరస్సు అంటే అర్థం ఏంటి? యజమానుడు. ఇంటికి శిరస్సు ఎవరు? భర్తలు. ఇంటికి శిరస్సు భర్తలు. ఎందుకంటే యజమానుడు ఆయనే. యజమానుడు ఆయనే. ఇప్పుడు శిరస్సు భర్త గనుక, లేదంటే ఇంటికి యజమానుడు గనుక అధికారం అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన యజమానుడు, అధికారి. కాబట్టి శిరస్సు ఏం చెప్తే చేస్తాం. ఇంట్లో చూడండి, భర్త ఏం చెప్తే అదే చేయాలి జనరల్గా. ఎవరో కొన్నింట్లో తెలియదు కానీ జనరల్గా దేవుని చట్ట ప్రకారం భర్త ఏం చెప్తే ఇంట్లో అది జరగాలి. ఎందుకంటే దేవుడు ముందుగా ఏర్పాటు చేసింది భర్తని ఏర్పాటు చేశారు. భర్త భార్యలు మాట్లాడుకుని నిర్ణయాలు కొనసాగిస్తారు. అయితే భర్త ఇంటికి శిరస్సు, భార్యకు శిరస్సు. అంటే సర్వ హక్కులు ఎవరి మీద ఉన్నాయి? నీ భార్యకి. నీ భార్య మీద సర్వ హక్కులు కలిగిన వాడు ఎవరు? భర్తకే ఉంటాయి, గ్యారంటీ, అందులో డౌట్ లేదు. పెళ్ళైన తర్వాత భార్య మీద సర్వ హక్కులు కలిగిన వాడు భర్తే. వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి, చేయమంటే చేయాలి. కరెక్ట్ అది. ఎందుకంటే దేవుని చట్ట ప్రకారం సర్వ హక్కులు. ఇప్పుడు ఆదేశాలన్నీ కూడా ఎక్కడి నుంచి కలుగుతాయి మనకి? ఒకవేళ మనం ఇలా శరీరాన్ని చూడండి, నన్ను చూడండి. నా శరీరము ఇక్కడ ఇదంతా తల, ఇది మొండెం. నేనేం చేయాలన్నా ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు? ఎందుకంటే ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్ళాలి. ఈరోజు నువ్వు వాక్యం చెప్పాలి, ఈరోజు నువ్వు ఇది తినాలి, ఇక్కడికి వెళ్ళాలి, పలానా సమయానికి అది చేయాలి. అంటే ఈ ఆలోచనలన్నీ మొండానికి ఏమి ఉండవండి, ఇది చేయడమే. ఈ చేత్తో ఇది చేయమంటుంది, కాళ్ళతో అక్కడికి వెళ్ళమంటారు. అంటే మొండెములో ఏ దేహంలో ఏది కూడా అవయవాలన్నీ కూడా ఆదేశాలన్నీ వచ్చేది శిరస్సు నుండే. శిరస్సు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. శిరస్సు ఆయన, యజమానుడు ఆయన. ఆయన అయినప్పుడు ఆదేశాలన్నీ సంఘం ఎవరు పాటించాలి? క్రీస్తు పాటించాలి. అంటే ఆదేశాలు ఆయన ఇచ్చినప్పుడు నీ పేరు ఎందుకు ఉంటుంది? క్రీస్తు ఆదేశాలు బట్టి సంఘం నడవాలి. క్రీస్తు చెప్పిన ప్రకారం సంఘం నడవాలి. కానీ ఈరోజు అలా నడవట్లేదు. ఎందుకంటే మనుషులు కల్పించే పద్ధతులు అనేకం ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే మనుషులందరూ నేను చెప్పిందే జరగాలంటాడు సంఘంలో. యోహాన్ గారి కాలంలో దియోత్రోఫే అని ఒక ఆయన ఉన్నాడు. వాడు ఎప్పుడు ఎలాంటోడంటే, యోహాన్ రాసిన చూడండి 3వ పత్రికలో ఉంటాడు. ఈ దియోత్రోఫే అన్నవాడు ఏం చేస్తాడంటే సంఘంలో ఆధిపత్యం కోరుకునేవాడు. సంఘము ఒక పెద్దగా నన్నే ఉండాలి, అన్నిట్లో నన్నే, నేను తప్ప అనేవాడు ఉండేవాడు. దియోత్రోఫే అనేవాడు చాలా భయంకరమైన వ్యక్తి. సంఘములో ఆధిపత్య పోరు, నేనే గొప్పగా ఉండాలి, అందరూ నన్నే చూడాలి, నేనే అన్నీ చేయాలి, నేను చెప్తేనే జరగాలి. అరే నువ్వెవడరా సంఘం నడిపించడానికి? దియోత్రోఫే అనాలి. నువ్వెవడు అసలు సంఘానికి? నువ్వు ఒక పాత్రగా వస్తే, విశ్వాసగా వచ్చి కూర్చొని వెచ్చి వెళ్ళిపో, లేదా ఏమైనా దేవుని కోసం చేస్తానంటే చెయ్యి. ఎవడు నువ్వు? పౌలంతటి భక్తుడే అలా అంటే ఏమాత్రం వారు చెప్పండి. ఈరోజు ఉన్నటువంటి సేవకులు ఎవరైనా సరే, మనం ఏ పార్టీ వారు చెప్పండి. దయచేసి ఆదేశాలు ఇచ్చే శిరస్సు క్రీస్తు ప్రభువు గనక శిరస్సు ఆయనే, అధికారి ఆయనే, యజమానుడు ఆయనే. ఆయన పేరే ఉండాలి ఇంటికి.
అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యజమానుడు ఉన్నాడా అని అడుగుతారు. అంటే ఇంటి యజమానుడి పేరు అడుగుతారు ముందు. సంఘానికి ఏ పేరు ఉండాలో మీరే ఆలోచించండి. మీ ఇంటి యజమానుడి పేరే ప్రాముఖ్యం బయట. యజమానుడి పేరుతోనే మాట్లాడతారు. అలాంటప్పుడు యజమానుడి పేరు ఉండడమే సమంజసం. అదే కరెక్ట్. నెక్స్ట్ 4వది, సంఘమునకు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ఇక్కడ అందరికీ తేటతెల్లమవుతుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి. 4వ పాయింట్. ఇక్కడ ఇంకా క్లియర్, ఇంకా ఎవరు తమ సొంత పేరు పెట్టుకోవడానికి ఇంకా ఎవరు పని చేయము, ఇక్కడ పనికి రారు. ఎందుకు అంటున్నానంటే సంఘమునకు క్రీస్తు భర్తనా కాదా మీరు చెప్పండి. సంఘానికి భర్త ఎవరు? ఎందుకు? పెళ్లి కూతురు, వరుడు క్రీస్తు ప్రభు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీ 5వ అధ్యాయం 23 క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అమ్మ ఎవరు రక్షకుడు ఉన్నాడు సంఘానికి? తర్వాత 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకోవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఇప్పుడు సంఘమంతా భార్య అయితే ఆ భార్య ఈరోజు సంఘానికి భర్త యేసుప్రభు అయితే, ఇప్పుడు చూడండి అమ్మ, భార్యను ఎలా పిలుస్తారు లోకంలో మీకు తెలుసమ్మా? ఎలా పిలుస్తారు తెలుసా? మిస్సెస్ రాజు అన్నాను అనుకోండి. నేను మిస్సెస్ రాజు అంటే రాజుగారు కాదు, లలిత గారు. మిస్సెస్ రాజు అంటే రాజుగారి పేరు. కానీ ఎవరి పేరు చెప్పాను బయటికి ఎలా వినబడుతుంది? రాజుగారి పేరు వినబడుతుంది. మిస్సెస్ రాజు అంటే రాజుగారి భార్య అని అర్థం, రాజుగారు కాదు. అంటే ఇప్పుడు మన జీవితంలో క్రీస్తు సంఘము అన్నాం అనుకోండి. క్రీస్తు సంఘం అంటే సంఘానికి భర్త ఎవరు? ఆయన పేరు ఉండాలి. ఇప్పుడు ఒక స్త్రీని పిలిచి మీ ఆయన పేరు చెప్పంటే పక్కింటోడి పేరు చెప్పింది అనుకోండి, క్షమించండి, ఎంత అసహ్యంగా ఉంటుందో. అదే చెప్పాను ఇందాక. మీ ఆయన పేరు అంటే మా ఆయన పలానా పేరు చెప్తుంది, ఆ పక్కింటోడి పేరు చెప్పకూడదు. ఎందుకు ఇలా అంటున్నానంటే వేరొకరు పేరు పెట్టుకుంటే ఎంత అవమానం ఆలోచించండి. సంఘానికి వేరొక వ్యక్తి పేరు పెడితే ఎంత అవమానం. క్రీస్తుని అవమానించినట్టు, దేవుని అవమానించినట్లు. ఎందుకంటే భర్తనే మార్చేశారు. ఇటు మీ భర్త పేరు అది కాదు, వేరే పేరు పెట్టారండి. ఈరోజు ఒక దైవజనుడు పేరు పెట్టుకుంటే ఎంత అవమానం అమ్మా. ఒక దైవజనుడు పేరు పెట్టుకున్నారనుకోండి, మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా. సంఘము ఆయన శరీరమేనా? మళ్ళీ ఒప్పుకుంటారు గ్రంథాన్ని బట్టి. సంఘము క్రీస్తు శరీరం, రైటే. మరి సంఘం శరీరం అయితే, సంఘం భార్య అయితే, ఈ భార్యకు ఎవరి పేరు ఉండాలి? భర్త పేరు ఉండాలి. దైవజనుడు పేరు పెట్టారనుకోండి, అంటే సంఘానికి భర్త దైవజనుడా? సంఘానికి భర్త దైవజనుడా? ఎంత అసహ్యంగా ఉందో, ఎంత అవమానంగా ఉందో చెప్పడానికి. ఎప్పుడు దైవజనుల పేర్లు, సేవ చేస్తే నువ్వు సేవ చేస్తున్నావు అంతే, నీ పేరు పెట్టుకోకూడదు సంఘానికి. సంఘానికి నువ్వు భర్తవా? కాదు. సంఘానికి భర్త క్రీస్తు ప్రభువే. మరి భర్త ఆయన అయినప్పుడు ఆయన పేరు ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఏ భార్య అయినా తన భర్త పేరు చెప్తుంది. వేరొకరు పేరు చెప్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఆ పేరు చెప్పడానికి అదోలా ఉంది అది. కాబట్టి మన జీవితంలో కూడా సంఘానికి భర్తగా ఉన్నాడు కాబట్టి ఈ సంఘానికి ఏ పేరు ఉండాలో మీరే ఆలోచించండి. సంఘమునకు ఎవరి పేరు ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ పేరు దేవుని సంకల్ప ప్రకారం ఉండాల్సిన పేరు, అంతేగాని వేరే పేరు మనం తగిలించకూడదు. నెక్స్ట్, బైబిల్ గ్రంథ ఆధారిత నామము అన్నాను. అంటే గ్రంథములో ఎన్నో పేర్లు చెప్పబడ్డాయి. మీరు అన్నట్టు మనుషుల పేర్లు, పట్టణాల పేర్లు, కొండల పేర్లు, పండగల పేర్లు, దైవజనుల పేర్లు ఉన్నాయి గ్రంథంలో. ఇవన్నీ పెట్టేశారండి. ఇవన్నీ పెట్టేశారు. చెప్పాను కదా, బాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘము అని పేర్లు పెట్టేశారు. కానీ బైబిల్ గ్రంథం ఏ పేరు చెప్పింది? రోమపత్రిక 16:16 ప్రకారం మీరందరికీ కంఠత వాక్యం, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ, ఎందుకంటే సంఘానికి ఉన్నటువంటి పేరు
ఆయనే సంఘానికి నా సొంత హక్కు కలిగినవాడు. తన రక్తాన్నిచ్చి కొన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎన్ని కారణాలు, ఒక కారణం కాదు, 100 కారణాలు చెప్పొచ్చు గ్రంథాన్ని బట్టి. ఆయన పేరు ఎందుకు ఉండాలో 100 కారణాలు చెప్తాను నేనైతే. ఆయన పేరు ఎందుకు ఉండాలో. ఎందుకంటే హక్కు కలిగిన వాడు, రక్తం పెట్టాడు, ఏమైనా త్యాగం చేశాడు, శిరస్సుగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. ఏంటి ఇన్ని ఇన్ని ఆధిక్యతలు చూసిన తర్వాత కూడా నీ పేరు ఎలా పెట్టుకోవాల్సింది అనిపించింది అయ్యా అని అడుగుతాను ఒక వ్యక్తిని. నీ పేరు ఎలా పెట్టుకోవాల్సిందా, అలా ఎలా అనిపించింది నీకు? నీ పేరే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? నువ్వేమైనా సంఘం కోసం ఏమైనా చేసావా? లేదే. నువ్వు సంఘం కోసం ఏం చేసావని నీ నామం పెట్టుకుంటావు? కాబట్టి క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నవి అంటే ఆయన మెన్షన్ చేసింది ఈ పేరే. ఇంకో మాట చెప్పమంటారా? అపోస్తలు అందరూ కూడా గ్రంథంలో ఏ పేరు పెట్టుకోలేదు సంఘాలకి. పలానా పేరుంటే క్రీస్తు సంఘం అనే పేరు కనబడుతుంది తప్ప అపోస్తలు ఆదిమ క్రైస్తవులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అందరూ కూడా సంఘాల పేర్లు ఏమీ లేవు. గ్రంథంలో చూడండి కావాలండి మీరు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల పేర్లు చదివారు కదమ్మా చాలాసార్లు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తొయతైర, లవోదికయ, ఫిలదెల్ఫియా. అంటే ఇవి పట్టణాల పేర్లు. అవి పట్టణాల పేర్లు. ఇప్పుడు ఆ పట్టణాల్లో ఉన్న క్రీస్తు సంఘాలు అని అర్థం అనమాట. ఇప్పుడు ఎఫెసు సంఘం అంటే ఎఫెసు అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం. స్ముర్న అనే ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘం. అంటే మీరు లేఖనాలు ఎప్పుడు చూసినా అపోస్తల నుంచి అపోస్తల కాలం నాటి పేరు ఏంటంటే క్రీస్తు సంఘం. సంఘానికి ఆయన పేరే ఉండాలి. ఆయనే ఆధిక్యత కలిగిన వాడు. ఆయన నామం తప్ప మరొక నామం పెట్టకూడదండి, పెట్టకూడదు. ఆరో కారణం, సంఘమునకు వేరే నామములో ఏమి లేదని రాశాను చూసారా? అంటే సంఘానికి వేరే నామం పెట్టుకుంటే దానికి ఏముండదు? రక్షణ లేదు. ఎలా చెప్పగలరు మీరు వేరే నామం పెట్టుకుంటే రక్షణ ఉండదని? నేను చెప్పలేదు, పౌలు గారు చెప్పారు, లోకా గారు రాశారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చూడండి. సంఘమునకు వేరే నామము పెట్టుకుంటే రక్షణ అనేది ఆ వ్యక్తి నామములో దొరకదు మనకి. చూడండి 4:12. అపోస్తుల కార్యములు 4:12. అందరూ చూడండి బైబిల్ తెరిచి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. తర్వాత ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే మనుషులు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. ఈ మనుషుల్లో ఎవరి నామాన కూడా మనకేం రాదు. ఎవరి నామాన్న రక్షణ రాదు. అందుకే ఈ నామమునే. ఏ నామం? 11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. కాబట్టి ఏ నామమున రక్షణ ఉంటుంది? ఆకాశం కింద మనుషుల్లో ఏ నామములో రక్షణ ఉండదు. ఇప్పుడు మనుషులు పెట్టుకున్న పేర్లు పెట్టారనుకోండి సంఘానికి. చూడండి అందరూ మనుషులు పెట్టుకున్న పేరు పెట్టుకుంటే ఏమన్నాడు? ఆకాశం మనుషుల్లో ఏ నామంలో కూడా ఏం కలగదు? రక్షణ కలగదు. ఏ నామంలో మీరు పెట్టుకున్న రక్షణ రాదు, క్రీస్తు నామం అయితే తప్ప. క్రీస్తు నామంలోనే రక్షణ అనుగ్రహించబడుతుంది. ఎందుకు అంటే ఈరోజు సంఘం అంటే పిలువబడిన వారేనా? సంఘం అంటే పిలువబడిన వారేనా? మరి పిలువబడిన వారు సంఘం అయితే ఈ సంఘానికి ఇచ్చిన రక్షణ ఎవరి వల్ల వచ్చింది రక్షణ? క్రీస్తు ప్రభు ప్రాణం పెడితే, క్రీస్తు త్యాగం చేస్తే, క్రీస్తు నామములో నేను రక్షణ పొందుకున్నాను. చూడండి బాప్టిజం తీసినప్పుడు ఏమంటారు? బాప్టిజం తీసుకున్న అపోస్తుల కార్యాలు 2:38లో మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరాన్ని. అంటే మీరందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం ఎవరి నామాన రక్షణ పొందమంటున్నారు? అంటే క్రీస్తు నామం కాకుండా ఏ నామంలో ఏం కలగదు? రక్షణ రాదు. ఇంకొక విషయం చెప్తాను. సంఘానికి క్రీస్తు పేరే ఎందుకు ఉండాలని మీరు అడిగారు అనుకోండి. దేవుడు ఒక మాట రాయించాడు గ్రంథంలో. దేవుడి పేరు పెట్టచ్చు కదా. ఒక ఆయన అడిగాడు నాకు, క్రీస్తు సంఘం కాకుండా దేవుని సంఘం అంటే మీకు వచ్చిన పొరపాటు ఏంటని అన్నాడు. ఏం పేరండి అని అడిగాను. దేవుని సంఘం అని పెడితే తప్పేంటి అని అడిగాడు. ఆ దేవుడే ఏం చెప్పాడో తెలుసా బ్రదర్ అని అడిగాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆ దేవుడే ఏం చెప్పాడో ఇప్పుడు ఆయన చూపిస్తే ఆయన అంగీకరించాడు. ఫిలిప్పీ పత్రిక. ఎందుకంటే సంఘం దేవుడిది కదా, కరెక్టే, నేను కాదన్ను. ఆ దేవుడే ఏం చెప్పాడో చూడు ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలు అందరూ చూడండి. అందుచేత చేతను పరలోకముందున్న వారిలో గాని, పరలోకముందున్న వారిలో అంటే ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి, ఏదో చదివేస్తున్నాం కాదు. అందుచేత పరలోకముందున్న వారిలో గాని అంటే ఆయనతో కలుపుకొని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా ఏం చేశాడు? దేవుడు హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు, అది సంగతి. అన్ని నామాల కన్నా ఉన్నతంగా ఎవరు నిలబెట్టాడు దేవుడు? అందుకు పెట్టాలి సంఘానికి పేరు, నా పేరు కూడా కాదన్నాడు దేవుడు. అన్ని నామాల కన్నా పైనామం యేసునామం. యేసునామమున పేరు పెట్టాలి. దేవుడే చెప్పిన మాట ఇది, దేవుడు రాయించిన మాట పరిశుద్ధాత్ముడి ద్వారా పౌలు గారితో. పరలోకముందున్న వారిలో కానీ అంటే దేవుడు కూడా ఉన్నాడా? ఆయన ఉన్నాడు పరలోకంలో. పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగినట్లును, దేవుడు యేసుప్రభువు అధికముగా హెచ్చించి ఆయన నామం ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. పోనే పాత నిబంధనలో మరొక రెఫరెన్స్ చూపిస్తాను. 138వ కీర్తన, 138వ కీర్తన. దేవుడు అన్న మాట పాత నిబంధనలో దేవుడు ఎలా రాయించారు చూడండి ఒక మాట. 138వ కీర్తన 2వ వచనం, 138:2. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, దావీదు గారు రాశారు. తర్వాత చూడండి, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు, నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమున, ఏ నామం? పాత నిబంధనలో ఈ భాగం చదువుతున్నప్పుడు దేవుని నామం, యెహోవా నామం. ఇక్కడ నీ నామం అంతటి కంటే ఎవరి నామం? ఇక్కడ యెహోవా అన్న నామం. ఇప్పుడు దేవుడు తన నామం అంతటి కంటే దేన్ని గొప్ప చేశాడు? వాక్యాన్ని గొప్ప చేశాడు. అది మనం చదువుతాం యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య యేసు ప్రభువారు, ఆ వాక్యమే మన మధ్య నివసించాడు. అంటే యెహోవా అన్న నామము కంటే దేవుడు ప్రభువు వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యాన్ని గొప్ప చేశాడు. అది దేవుడి ఇష్టం. అది ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది తన కుమారుడు, ఈ లోకంలో ప్రాణం పెట్టింది తన కుమారుడు, చిత్రహింసలు పడింది తన కుమారుడు. ఆ చిత్రహింసలు పడి రక్తంతో కొని ఆయన కడితే, నాన్న నీ పేరే ఉండాలి, నా పేరు రాకూడదు, నీ పేరే ఉండాలి. నేనే చేయించాను, అన్నీ దేవుడే చేయించాడు. దేవుని ప్రణాళిక ఇది. కానీ చేయించింది దేవుడు, చేసింది ప్రభువు గనుక చేసింది నీకే పేరు రావాలి నాన్న, నీకే పేరు రావాలి. నువ్వే కట్టావు. ఎందుకంటే నువ్వు కట్టకపోతే, నీ రక్తంతో కొనకపోతే సంఘం ఎక్కడది? కాబట్టి నీ పేరే ఉండాలి. ఇల్లు నేను కట్టిస్తానండి, మేస్త్రి పని చేశారు, ఆయన పేరు పెట్టుకుంటే నేను ఒప్పుకుంటానండి. ఇల్లు నాది, డబ్బులు నాయి, కష్టం నాది, అన్నీ కూడా నేను ఇస్తుంటే ఆయన మేస్త్రి పని చేశారు. మేస్త్రి పని చేసుకున్నటువంటి సహోదరులు ఆయన పేరు పెట్టి, ఇల్లు నాది అంటే నా పేరు పెట్టుకుంటాను ఇంటి మీద అనరు. మేస్త్రి పని చేశారు అంతే. ఈరోజు సేవకుడు ఒక మేస్త్రి. నేను అలా అంటాను, సేవకుడి ఒక మేస్త్రి. కట్టింది క్రీస్తు ప్రభు. ఒక మేస్త్రి లాంటి పని చేశాను, నాది అనకూడదు సంఘం, నాది కాదు ఎప్పటికీ. నేను ఒక మేస్త్రి పని చేస్తాను, నేను లేకపోతే ఇంకొక మేస్త్రి చేస్తాడు వచ్చి, నువ్వులు కాకపోతే ఇంకొకడు వస్తారు ఆ పని చేయడానికి. అంతేగాని నాది కాదు కదా. ఆయన ఆల్రెడీ కట్టాడు, ఆయన కష్టార్జితం ఇది. క్రీస్తు ప్రభు వెలకట్టలేని సంఘం ఇది. ఆయన విలువతో రక్తంతో కొన్నాడు కాబట్టి ఆయనకే పేరు రావాలి. నేను ఒక పని చేశాను అంతే, ఒక పాత్రగా పనిచేశాను కట్టబడ్డానికి. కాబట్టి దేవుడే అన్ని నామాల కన్నా పైనామం దేవుడు క్రీస్తు నామం అన్నాడు. అలాగే యెహోవా నామం అంతటి కంటే దేవుడు తన వాక్యాన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఇప్పుడు ఏ పేరు ఉండాలో మీరు ఆలోచించండి. దేవుడే నా నామం కాదు, నా నామం అంతటి కంటే వాక్యాన్ని గొప్ప చేశాను అన్నప్పుడు మనం ఎవరు చెప్పడానికి? 7 సంఘమునకు ఐక్యత కలిగేది ఈ నామములోనే అన్నాం ఇక్కడ. అంటే సంఘమునకు ఏ పేరు ఉండాలి అంటే, సంఘమునకు ఐక్యత ఏ పేరులో కలుగుతుందో ఆ పేరులో ఉండాలి. చూడండి అందరూ జాగ్రత్తగా, చివరికి వచ్చేసాం. ఇప్పుడు ఒక 3 వ్యక్తులు రాశాను, ముందు చెప్పాను ఆల్రెడీ. పౌలు, అపొల్లో, కేఫా. కేఫా అంటే ఎవరో కాదు, పేతురు గారు. పేతురుని ఎలా పిలుస్తారు? కేఫా అని పిలుస్తారు. ఇప్పుడు పౌలు గారు సేవ చేశారు, అపొల్లో సేవ చేశారు, కేఫా పేతురు గారు సేవ చేశారు. ఎవరి సేవ వాళ్ళదే. వాళ్ళందరూ చేసింది ఎవరి కోసం?
క్రీస్తు కోసం, దేవుడి కోసం. అంటే సేవకులు మారుతున్నారు, కానీ చేసే పని మాత్రం ఒకరిదే. ఆయన పని వీళ్ళు చేస్తున్నారు. అది ఎవరైనా, భూమి మీద ఏ సేవకుడైనా. ఇప్పుడు సంఘమునకు పేరు పెట్టే ముందు ఈ నామములో పేరు పెడదాం అనుకున్నప్పుడు సంఘమంతా ఐక్యతగా ఉండే పేరు చూసుకోవాలి. అమ్మ అంతేనా? మనం పిల్లవాడికి పేరు పెట్టినప్పుడే అందరూ కూర్చుంటారు, కుటుంబస్తులు. కొంతమంది భర్త చెప్పింది ఏంటి, నేను ఒకటి చెప్తుంది ఆవిడ, ఈయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తారు, అమ్మ ఒకటి చెప్తారు, నాన్న ఒకటి చెప్తారు. అంటే ఆలోచించండి, మరలా అందరూ ఏం చేస్తారు, ఒక నామానికి ఏమవుతారు, అంగీకరిస్తారు. ఈ నామం పెట్టేద్దాం, ఓకే ఇది బాగుంది అంటే 10 మంది సూచన చేసినప్పుడు ఏ నామం అయితే అందరూ అంగీకరిస్తారో ఆ నామములోనే ఆలోచించి పెడతారు. ఇప్పుడు సంఘానికి ఎక్కడ ఏ నామం ఉంటే ఐక్యత కలుగుతుంది? అందరూ కలిసి ఉండేది ఎవరి నామం అయితే ఐక్యతగా ఉంటారు అంటే, పౌలు అని పేరు పెట్టుకున్నాం ఒక సంఘానికి, కొంతమంది రారు, వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. పౌలు, అది పౌలు గారికి అర్థమయ్యి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. పౌలు గారికి అర్థమైంది, సంఘాల్లో చీలికలు వచ్చేసాయి, సంఘము విభజించబడిపోతుంది. అప్పుడు పౌలు గారి కోపం వచ్చి ఆయన ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకుంటున్నాను. అమ్మ, వేడుకోవడం అంటే అయ్యా బతిమాలుకుంటున్నాను, గడ్డం పట్టుకుని బతిమాలుతున్నాను. మీరందరూ కక్షలు ఉండకూడదు, మీలో కక్షలు ఉండకూడదు, అందరూ కలిసి ఉండండి, ఏకత్వంతో ఉండండి, ఏకభావంతో ఉండండి అని చెప్పి 11లో లేదా 12 మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడేమో నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం అన్నాడు. అంటే ఎలా చెప్తున్నారమ్మా? ఒకడేమో పౌలు బ్యాచ్, 2 అపోల్లో బ్యాచ్, 3వ వాళ్ళేమో పేతురు గారి బ్యాచ్. ఈరోజు కొన్ని సంఘాలు చీలిపోవడం కారణం ఏమనుకున్నారు? ఒక మాట చెప్తాను, బెంగళూరులో ఒక పెద్ద సంఘం చీలిపోయింది, మీకు తెలీదు. బెంగళూరులో సుమారుగా 600కు పైగా ఉంటుంది ఆ సంఘం. 600కు పైగా ఉన్న సంఘం చీలిపోయింది. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు విషయం నాకు తెలిసింది సేవకుల ద్వారా. అంత పెద్ద సంఘం ఒక రోజు ఆరాధనకి అంటే మినిమం వస్తే 200 మంది ఉదయం, తర్వాత రెండో ఆరాధనకి మరలా 200 మంది, మరలా సాయంకాలం మరలా 200 మంది. చిన్నదైతే కాదు కదా, కంపారిజన్లో పోల్చుకుంటే చిన్న సంఘం అయితే కాదు. ఈరోజు సంఘం పెద్ద. ఒక ఆయన ఏం చేశారంటే, వాళ్ళలో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఆయనేమో నేను ఇంక సంఘానికి రాను అని గౌరవంగా వచ్చి చెప్పాడు. ఇక్కడికి వచ్చి చెప్పారట, దయచేసి నేను రాలేకపోతున్నాను, ఇంకా దయచేసి సంఘానికి నేను రాను అన్నారట. ఆయన రాను అని ఆదివారం మానేశాడు. నెక్స్ట్ ఆదివారానికి సగం మంది లేరు. అక్కడ మిగతా వాళ్ళందరూ ఏడ్చారు, బాధపడ్డారట. వేరే చోట ఆల్రెడీ నడిపించేస్తున్నారు. ఏమర్థమైంది మనుషులకి? వాళ్ళకి ఎందుకు అలా అభిప్రాయ భేదాలు అంటే, సంఘం నీదనుకున్నావు కాబట్టి, సంఘం నీకు గౌరవం ఇవ్వకపోతే, ఒకవేళ ఏ సందర్భంలో సంఘం గుర్తించలేదని గుర్తింపు పోరాటం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అరే నన్ను గుర్తించలేదురా, గుర్తించకపోతేనే మంచిది. నన్ను అడిగితే ఏమంటాను తెలుసమ్మా, నిన్ను గుర్తించకపోతే మంచిది. ఎందుకంటే నిన్ను గుర్తించే ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తించాలి నువ్వు చేసిన సేవని. మనుషులు గుర్తిస్తే ఏంటి, లేకపోతే ఏంటి? దేవుడు గుర్తిస్తాడు నువ్వు చేసిన సేవ. నువ్వు వచ్చిన తర్వాత ఎలా ఉందో దేవుడికి తెలుసు. అలాంటప్పుడు మనం గుర్తించలేదని కొన్నిసార్లు మనం అనుకున్నారట. ఇప్పుడు ఏమైంది, భయంకరంగా మారిపోయింది కదమ్మా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అక్కడ ఒక మాట, తర్వాత వచనం చూడండి, 13వ వచనం, అక్కడే 1:13. క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడని చెప్పారు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? అమ్మ, క్రీస్తు ఒక్కటిగా ఉన్నాడా, విభజించబడ్డా? సంఘం విడిపోయింది ఇప్పుడు. అంటే మీరు ఏం చేశారు? పౌలు అని నీ పేరు చెప్పుకున్నావు కదా, పౌలు గారు అంటున్నారు, నా పేరుతో పెట్టద్దు బాబు, ఎందుకంటే నా పేరు అంటే కొంతమంది నా వైపు వచ్చేస్తారు. మరొక వ్యక్తి పేరు కొంతమంది వెళ్ళిపోతారు. అపోల్లో వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. పేతురు తీసుకెళ్ళిపోతాడు. ఇంకేముంది సంఘం అంటే? మనుషుల పేరు పెట్టుకుంటే సంఘాలు ఐక్యత ఉండదు. ఆయన పేరు అయితేనే సంఘం ఏముంటుంది అంతే. అంటే సంఘానికి ఏ పేరు పెట్టాలో మీరు ఆలోచించేటప్పుడు, సంఘమునకు ఏ పేరు ఉండాలంటే, క్షమించండి, ఐక్యత ఎక్కడుంటుందో, ఐక్యత అనేది కలిసి ఉండే పరిస్థితి ఎవరిలో ఉంటుందో ఆ పేరే పెట్టాలి. క్రీస్తు పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. అదే మనుషుల పేరు పెట్టుకుంటే, ఏంట్రా ఆడి పేరు పెట్టేసుకున్నాడు, ఈడి పేరు పెట్టేసుకున్నాడు అని ఎప్పుడైనా కలగచ్చు మనసుల్లో. అంటే ఏ నామం ఉండాలో మీరు ఆలోచించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:28. గలతీ 3:28.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు, ఆ మాట అండర్లైన్ చేయండి, యేసుక్రీస్తు నందు మీరందరూ ఎలా ఉన్నారు? అంతే. యేసుక్రీస్తు నందు మీరందరూ ఎలా ఉన్నారు? ఏకముగా ఉన్నారు. అమ్మ, క్రీస్తులో మాత్రమే ఏకత్వం ఉంటుంది, క్రీస్తులో మాత్రమే ఐక్యత ఉంటుంది. క్రీస్తు కాకుండా మీరు సొంత పేర్లు పెట్టుకోండి, ఎప్పటికీ ఐక్యత రాదు, మీరు భవిష్యత్తులో విడిపోతారు. అందుకే యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉంటారు, ఏకంగా ఉండగలం ఆయన పేరులో మాత్రమే. క్రీస్తు పేరులోనే ఐక్యత ఉంటుంది. అందుకే ఏ దైవజనుల పేర్లు పెట్టుకోకూడదు. దైవజనులైనా సరే, రాశాను అక్కడ, దైవజనులైనా సరే ఆ నామంలో ఏముండదు? ఐక్యత ఉండదు. కాబట్టి అనేక మంది పేర్లు చూస్తాం, మన దైవజనుల పేర్లు పెట్టుకునేటట్టుగా. ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే అది ఏ రోజైనా ఆ ఐక్యత అనేది కనబడదు. క్రీస్తులో మాత్రమే ఐక్యత కనబడుతుంది. చివరిగా సంఘమునకు పునాది ఎవరు? అదే ఇక్కడ చదువుకున్నాం ప్రారంభంలో. సంఘమునకు పునాది ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మనకేంటి? మూలరాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక, చివరిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 20-21 చదువుదాం. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మొట్టమొదటి రాయి ఎవరు? ఆయన. క్రీస్తు అనే రాయి. ఈ రాయి తర్వాత అపోస్తలులు వచ్చారు, ఆ రాయిని కట్టుకుంటూ, ఆ రాయి మీద కట్టుకుంటూ కిందకి వెళ్తున్నారు. 21. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతుంది. అంటే కట్టడం అనేది రాయి, మొట్టమొదటి రాయి ఉంది, అది తలరాయి, అది మూలరాయి. ఆ రాయినికి ఆనుకునే మిగతావన్నీ కట్టుకుంటూ వెళ్ళాలి కిందకి, అదే రాయిని ఆనుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అపోస్తలులు ఎంతమంది ఉన్నారు? 12 మంది అపోస్తలులు వచ్చారు. ఈరోజు సువార్తికులు అన్నారు. ఎవరైనా కట్టాల్సింది ఆ రాయి మీదే, సొంతంగా ఎవడో కట్టడానికి వీలు లేదు. అందుకన్నా వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయ నేరడు. ఆ పునాది ఎవరు? కాబట్టి ఆయన పునాది మీద సేవకులు ఎవరైనా, భవిష్యత్తులో అయినా, ఈ సంఘమైనా, ఏ సంఘమైనా, నువ్వు ఉంటావు, వెళ్ళిపోతావు, ఒక రోజున కన్ను మూస్తావు, వెళ్ళిపోతావు. నీ తర్వాత మరొకరు, ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యమైతే నీ తర్వాత మరొకరు, ఆయన తర్వాత మరొకరు. అంతేగాని సంఘం ఎప్పటికీ నీది కాదు. సంఘములో ఒక పాత్రవు నువ్వు, సంఘములో ఒక అవయవాన్ని నువ్వు, ఆ అవయవంగా సంఘంలో పాత్రగా నీ వంతు పాత్ర పోషించి నువ్వు వెళ్ళిపోవాలి, అంతే. అంతేగాని ఇది నాది అని ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా సంఘాలు పడిపోతాయి. ఇది నాది అనే స్వార్థం, ఇది నా కష్టం అని అనుకో. నీ కష్టం కాదు, మళ్ళీ చెప్తున్నాను, నీ కష్టం కాదు. దేవుడు ఆకర్షించాడు కాబట్టి ఈరోజు మీరు అందరూ వచ్చారు ఇక్కడికి. ఒక మనిషి ఆకర్షిస్తే రాలేదు. అయితే ఇది కట్టబడిన ముందు ముత్యాల గారైనా, ఆ తర్వాత వచ్చినటువంటి సేవకులు ఎవరైనా ఏ పరిచర్య చేసినా ఆయన నాటాడు, నేను నీళ్లు పోసాను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఆ మాత్రం దానికి గొప్పగా ఫీల్ అవ్వకూడదు. గొప్పగా ఎప్పుడు ఫీల్ అవ్వాలి? అరే నీకు కూడా ఒక అవకాశం ఇచ్చాడురా, నువ్వు ఫీల్ అవ్వు. ఆ పరిచర్యలో నీళ్లు పోసే ఒక భాగ్యాన్ని నీకు ఇచ్చాడు అన్న ఆలోచనతోనే సేవకుడు ఉండాలి. అంతేగాని నీళ్లు పోసేసాను నాదిరా అని గర్వంతో ఆలోచిస్తే, పేరు రాలేదని ఆలోచిస్తే, ఈరోజు సంఘాలు చూడండి, ఆ బెంగళూరులో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. సంఘం ఆధిపత్యం అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమే. మనిషికి విలువిస్తాం, కరెక్టే, దేవుడు విలువనిస్తాడు వాక్యాన్ని బట్టి. కానీ నన్ను గుర్తించట్లేదని ఎప్పుడు అనుకోవద్దాం. ఇక్కడ ఎవరైనా ఒక ఆయనే గుర్తించబడుతున్నాడు సంఘంలో, ఇంకెవరూ గుర్తించబడలేదు. మీ పనిని బట్టి దేవుడు గుర్తిస్తాడు. ఆయన గుర్తింపవద్దు, మనుషుల గుర్తింపు ఏముందో చెప్పండి. ఇప్పుడు నేను బాగా ఉన్నాను అనుకోండి, సహోదరుతో నన్ను మెచ్చుకుంటారు. నేను బాగోలేదు అనుకోండి, నన్ను తిడతారు. నేను అన్నీ వాళ్ళు చెప్పినట్టు చేసేసాను అనుకోండి, నువ్వు నీ అంత డోడు లీడర్ అంటాడు. అది నేను ఒకటి ఒప్పుకోలేదు అనుకోండి, తిడతాడు. మనుషులు మెచ్చుకుంటారు, తిడతారు. కానీ నువ్వు చేసిన పని గుర్తించేవాడు దేవుడే. ఎప్పుడు కూడా వృద్ధి కలుగు చేసే దేవుడే తప్ప మనుషులు కాదు. ఇలాంటప్పుడు సంఘానికి ఏ పేరు ఉంటే బాగుంటుంది? సంఘం మీద సొంత హక్కు కలిగిన వాడు, నా సంఘము అన్నవాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని ఇచ్చినవాడు ఆయన. రక్తంతో కొన్నాడు. కొన్నవాడికి హక్కు ఉంటుంది, ఖచ్చితంగా కొన్నవాడికే హక్కు ఉంటుంది. భూమి చెప్పాను కదా, భూమి కొన్నవాడికి హక్కు ఉంటుంది. నేను కొనుక్కున్నాను, అది నా పేరే ఉంటుంది, రిజిస్ట్రేషన్ నా పేరే, వేరే పేరు ఉండదు. కానీ ఈరోజు వేరే పేర్లు పెట్టేస్తున్నారు. సంఘమునకు ప్రభు శిరస్సు, ఆయన అధికారి, ఇంటికి యజమానుడు.
సంఘానికి అధికారి ఆయన, పేరు ఆయన బట్టి చెప్పాలి. ఆయనే యజమానుడు, ఆయనే మనకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఒక భార్య గౌరవం దేన్ని బట్టి ఉంటుందమ్మా? భర్త పేరును బట్టే. కొంతమంది పేరు చెప్పరు, భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడతారు. ప- ఉంటారు కదా, అంటే భర్తను బట్టే గౌరవం, భర్తను బట్టే పేరు బయటకు వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు సంఘానికి వేరే పేరు పెట్టి భర్తలను మార్చకూడదు. భర్త ఆయనే, ఆయన పేరు ఎప్పుడు మారకూడదు. మార్చావు అంటే దేవుని అవమానిస్తున్నాడు, క్రీస్తుని అవమానిస్తున్నట్టు. ఎందుకంటే భర్తనే మార్చేశారు మీరు. లోకం అది ఎంత చెడ్డ మాట అమ్మా. నీ భర్తను నువ్వు మార్చేసావంటే ఎంత పెద్ద మాట ఆలోచించండి. లోకంలో ఎలా ఉంటారు, ఎంత అసహ్యంగా ఉంటుందో. భర్తను మార్చేసింది, భర్తను భార్యను మార్చేశాడు అంటే కాదు కదా, ఆయనే. బైబిల్ గ్రంథం అపోస్తులు అందరూ కూడా దాఖలైన పేరు ఏంటంటే క్రీస్తు సంఘములు మీకు వందనములు, వందనములు. క్రీస్తు సంఘం. వేరే నామములు ఏముండదు, ఎప్పుడు రక్షణ ఉండదు. ఎందుకు? ఆకాశం కింద మనుషుల్లో ఏ నామమును రక్షణ కలగదు, క్రీస్తు నామములో తప్ప. దేవుడే, దేవుడు నా నామం కంటే ఆయన నామాన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడండి. కాబట్టి ఆయన నామానికే మహిమ కలగాలి. అలాగే విభజించబడినప్పుడు ఐక్యత అనేది ఎప్పుడు విభజనలో రాదు. అందుకే పౌలంతటి భక్తుడు కూడా తన పేరు పెట్టుకోలేదు ఎప్పుడు సంఘాలకి. ఎక్కడ కూడా పౌలు గారి పేరు మనం చూడం. ఈరోజు మనుషులు పెట్టేశారు అపోస్తులకి చర్చ్ అని. పౌలు గారు బాధపడతారు, అరే నా పేరు పెట్టారేంటో, ఆయన లేడు కానీ నా పేరు పెట్టారేంటి, దేవుడి పేరు పెట్టండి, ప్రభు పేరు పెట్టండి అంటాడు ఆయన. అంటే పౌలెవడు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడు? మనుషులు ఎప్పటికీ కాదండి. మనుషులందరూ కూడా చేసేది ప్రభు సేవ, ఆయన పేరే ఉండాలి. ఆలోచించండి, ఆయన పేరే రావాలి. ఎందుకంటే కష్టమంతా అయింది, పేరు నాదే. కష్టం అయింది, ఆయన ఆల్రెడీ పెట్టిన త్యాగానికి మనం దాన్ని కొనసాగించడమే ఒక సేవకుడిగా మనం జీవితాల్లో. కాబట్టి దైవజనులైనా సరే, ఈరోజు ఎప్పుడైనా భవిష్యత్తులో దైవజనులు చాలామంది ఉన్నారు లోకంలో. ఎంత గొప్ప దైవజనుడైనా నీ నామంలో ఐక్యత ఉండదు, నీ నామంలో విభజన ఉంటుంది. ఎప్పుడైతే నీ పేరు పెట్టుకున్నావో విడిపోదామని ఆలోచనకు వచ్చేస్తారు, ఒకరోజు కాకపోయినా మరొక రోజు. కాబట్టి సంఘమునకు పునాది ఆయనే. పునాది ఎప్పుడు మార్చకూడదు. పునాది మార్చి నీ పేరు పెట్టుకుంటే జీతం రాదు, జీతం రాదు. అయితే ఆ పునాది మీద నువ్వు కట్టబడుతూ ఉంటే, చెప్పారు కదా, నాటింది ఒక ఆయన ఉన్నాడు సంఘంలో మనకి పెద్ద ఆయన. నాటాడు, నీళ్లు పోసాను. నాటినందుకు ఆయనకి జీతం, నీళ్లు పోస్తే నాకు జీతం. అంతే. ఒక పని చేస్తున్నాను అంతే, జీతం ఇస్తాడు ఒక రోజున. మీరు అందరూ పని చేస్తారా? పనికి ఏమిస్తారు నెలంతటికి? అంతే. ఆ జీతం పొందుకుంటాం, ఆనందపడతాం సంతోషంగా. ఆ జీతం వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటాయి, మొఖాలు వెలిగిపోతాయి. నాది కూడా నెల అయ్యేసరికి ఫస్ట్ వచ్చిందంటే ఒక రకమైన ఆనందం. ఎందుకంటే జీతం అకౌంట్లో పడుతుంది. జీతం ఒక ఆయన ఇస్తాడు, యజమానుడు. ఈరోజు నీళ్లు పోసిన నాకైనా, నాటిన బ్రదర్కైనా, ఎవరికైనా, సంఘం పరిచర్య చేసిన ఎవరైనా ఎప్పుడు నీ పేరు కాదు, నువ్వు హైలైట్ అవ్వకూడదు. అందరి ద్వారా దేవుడు మాత్రమే హైలైట్ అవ్వాలి, దేవుడే మహిమపరచబడాలి. అలాంటి సంఘానికి ఏ పేరు ఉండాలో ఆ పేరే న్యాయమైనది. అది క్రీస్తు సంఘము అన్న పేరు మాత్రమే బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడింది. అలాంటి పేరు దేవుడికి మెచ్చుకునే పేరు, దేవుని సంకల్పించిన పేరు, దేవుడు ఇష్టపడిన పేరు. ఆ పేరును బట్టే మన జీవితాలు ముందుకు కొనసాగించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, అందరికీ వందనములు చెల్లిస్తూ ముగిస్తూ